అరుణాచలం వెళ్ళాలన్న కల ఈరోజు నెరవేరబోతుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. దగ్గరగా వెళ్లి వెనక్కొచ్చేసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఈసారైతే స్వామి నుంచి పిలుపొచ్చింది. మా వాళ్ళు రైల్వే స్టేషన్‌లో కూడా పూలు మాల కట్టేస్తున్నారు. నైట్ అనుకున్నాము ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని. ఇంక మార్నింగ్ జనరల్‌గా అయితే వచ్చేసామండి. కాకినాడ పోర్ట్‌లోని శేషాద్రి 5:30కి అయితే స్టార్ట్ అవుతదండి. అక్కడే స్టార్ట్ అవ్వడం గురించి ఫస్ట్ ఖాళీగా ఉంది. తిరుపతి వచ్చేసరికి ఫిల్ అయిపోయిందండి. మేమైతే కాట్పాడి జంక్షన్‌లో అయితే దిగాము. ఇక్కడి నుంచి మనం వెల్లూరు బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళాలి. డైరెక్ట్ అరుణాచలం ట్రైన్స్ ఉంటాయి గానీ మేము వెళ్ళాలి అనుకుని ఇంక వచ్చేసాం అంతే. వెల్లూరు బస్ స్టాండ్ నుంచి తిరువనమలై వెళ్ళాలంటే 70 రూపీస్ అండి. అక్కడ ఏది ప్రైవేట్ బస్సు, ఏది గవర్నమెంట్ బస్సు అస్సలు అర్థం కాలేదు. కాసేపటికి తెలిసింది ఏంటంటే బ్లూ కలర్ అండ్ యెల్లో కలర్ గవర్నమెంట్ బస్సెస్ అంట. యెల్లో కలర్ అయితే లేడీస్‌కి ఫ్రీ అంటండి. బస్సులో ఒక ఆవిడ పరిచయం అయ్యారు. తెలుగు ఆవిడే తమిళనాడులో సెటిల్ అయిపోయారంట. తర్వాత రమణాశ్రమం దగ్గరికి వెళ్ళాము. రమణాశ్రమం నుంచి ఎదురుగుండా అయితే ఒక స్ట్రీట్ ఉందండి. అక్కడ ఆంధ్ర ఆశ్రమం ఉంది. అక్కడే స్టే చేసాము. అందరం ఫ్రెష్ అయ్యి భోజనానికి అయితే వెళ్ళిపోయామండి. మేము ఉంటున్న ఆశ్రమానికి కొంచెం దూరంలో అయితే ఫుడ్ పెడుతున్నారంట. ఇక్కడైతే వీళ్ళ డిసిప్లిన్ చూసి ఫిదా అయిపోయానండి. ఇంక ఫుడ్ అస్సలు పాడేయకూడదు. నీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి. పాడేయడానికి వెళ్తే డస్ట్బిన్ దగ్గర ఒక అతను నుండి వెనక్కి పంపించేస్తున్నారండి. ఈ ట్రిప్ బడ్జెట్ వచ్చేసి మనిషికి 2000 అండి 4 రోజులకి. ఇప్పుడు వరకు ఆయనకు వచ్చి అయితే 425 రూపాయలు.